తెలుసో తెలియకో తప్పు చేసింది. అందుకు సస్పెన్షన్ రూపంలో శిక్ష కూడా అనుభవిస్తోంది. పశ్చాత్తాపం సైతం వ్యక్తం చేసింది. అయినా నెటిజన్లు ట్రోల్ చేయడంపై టీచర్ భూక్యా గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ట్రోలింగ్ ఇలాగే కొనసాగితే తనకు చావే శరణ్యమంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న భూక్యా గౌతమి రీల్స్ పిచ్చిలో పడి తన ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చాలా మంది పిల్లలను చేర్పించింది గౌతమి. యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా చెప్పింది. అయితే తెలిసో తెలియకో చేసిన తప్పు ఆమె ఉద్యోగానికి ఇబ్బందిగా మారింది. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఓ ప్రైవేటు స్కూల్కు ప్రమోషన్ చేస్తూ ఆమె చేసిన రీల్ వివాదంగా మారింది. చట్టపరంగా నైతికంగా తప్పని తెలిసినా ప్రైవేట్ స్కూల్కు ఎలా ప్రమోషన్ చేశారంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయం విద్యాశాఖలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు విచారణ చేసి భూక్యా గౌతమిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే రీల్స్ పిచ్చిలో సస్పెండ్ అయిన టీచర్ భూక్యా గౌతమి పశ్చాత్తాపంతో మరో వీడియో రిలీజ్ చేసింది. తనకు తెలియకుండానే ప్రైవేట్ స్కూల్ ని ప్రమోట్ చేశారని, దానికి సస్పెన్షన్ రూపంలో పెద్ద శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, ఇకనైనా ట్రోలింగ్ ఆపాలి అని వేడుకుంది. ట్రోలింగ్ ఇలాగే కొనసాగితే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసిందామె. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి వస్తే అది మీ న్యూస్ల కోసం మనిషి చచ్చిపోయినా అంతే. నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది గౌతమి ట్రోలింగ్ అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదు. కాగా టీచర్ భూక్యా గౌతమి రోధిస్తూ విడుదల చేసిన వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ట్రోలింగ్ ఆపాలని బంధువులు సైతం సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.